హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రజలు తెలంగాణ వారే అన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిన ఆయన గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. విజయవాడ చాలా అభివృద్ధి చెందిందని, ఇక నుంచి పరిపాలన చేయాలనే ఆలోచన బాగుందన్నారు నాయిని. మేమైతే నేబరింగ్ స్టేట్స్ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలన్నదమ్ములుగా పనిచేయాలని చెప్పనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంది. మేము కోరేది ఏంటంటే రాష్ట్రాలు విడిపోయినా మనమందరం కలిసి ఉందాం, అన్నదమ్ములం సోదరులం బాగుపడదాం. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోతే మళ్ళీ తగాదలు ఉండకూడదు కదా, కలిసి ఉండొచ్చు కదా, అట్లనే ఉండాలని చెప్పని మా అభిప్రాయం. మేము రాష్ట్రంలో మాకు 185% మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు మా దగ్గర. మేము భారతదేశంలో ఎక్కడ పెట్టినంత వెల్ఫేర్ యాక్టివిటీస్లలో 35,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్లో ఖర్చు పెడుతున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథి చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి మంచినీరు, ఈనాడు జిల్లాలు కూడా పునర్నిర్మాణం చేసేదానికి, మండలాలు చేసేదానికి ఈనాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అది దసరా వరకు సక్సెస్ అవుతుంది. విజయవాడ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. దీన్ని సమైక్యాంధ్రప్రదేశ్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటే మంచిగా ఉండేది కదా, మరి వాళ్ళు చేసుకోలేదు. పరిపాలకులు వాళ్ళు ఆంధ్ర సోదరులు కూడా బాగుపడాలా, మంచిగా అభివృద్ధి చేసుకోవాలా. మరి ఈనాడు రాజధాని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని మేము కూడా మాకు కూడా కావాలని మేము అడుగుతున్నాం. మేము కూడా మా సాధ్యమైనంతకు మేము ప్రయత్నం చేస్తాం.